దీని విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. బీసీ సంఘాలు కావచ్చు పెట్టలేదు. ఆ లెటర్ వెనుకకు రావాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. బీసీ బిడ్డకు ఈ కైలాస్ నేతకు క్షమాపణ చెప్పాలి బహిరంగ. ఇంకోటి చెప్తున్నా, మన కోమరెడ్డి గారు మీది నల్గొండ ప్రాంతమే కదా, గతంలో మునుగోడు బై ఎలక్షన్ సమయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. మునుగోడు ఎన్నికల సమయంలో నువ్వు బీజేపీ కోట ఏమని తిరగలే, నువ్వు తిరగలే. ఏది రేవంత్ రెడ్డి నేను అసలు ఎట్లా అది నోటుతున్నాను. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర వేసిందే కోమటిరెడ్డి. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా కుట్ర వేసిందే కోమటిరెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ పదవులు కాపాడేందుకు ఏమో జనాలను వాడుకుంటారు. మాకు పదవులు వచ్చేసరికి మీరు ఏదో పార్టీ మీద అయినట్టు మీరు పార్టీ మీ పార్టీ అంతర్గత వివరాలు మాకు సంబంధం లేదు. కానీ కైలాస్ నేత గారికి ఖచ్చితంగా నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే మొత్తం బీసీ సమాజం, మరి ముఖ్యంగా పద్మశాలి సంఘాలన్నీ కూడా బగ్గుమంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు తగలబెట్టడం మాత్రం పక్క జరుగుతుంది. నీ మంత్రి పదవి ఊసిపోయేదాకా ఉన్నది నీకు అన్నావు. నీకు ఏం లేదు, ఇక నీ మంత్రి పదవి ఊసిపోతుంది. ఒక్క కరెక్ట్ స్టేట్మెంట్ కర్మకాగిదాలుగా బీసీలకు ఒక్కొక్క బీసీ పోదాం బలంగా నడుస్తుంది, బీసీలు అధికారం పోవాలనుకో. ఇప్పుడు ఇవాళ ఎంత ఇచ్చింది? ఇవాళ ఎంత? 17% అని నీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అని చెప్పి ఏది గుర్తే లేని ఎన్నికలలో 17% ఇస్తారు. ఏది నీ కథ ఏది? అసలు విషయం చెప్పన్నా, కైలాస్ నేత మీద ఉత్తరం రావడానికి కారణం అని చెప్పన్నా, కోపం కైలాస్ నేత మీద కాదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఓడిపోవాలంటే ఒక బీసీ మీద కుట్రేయాలి.